దక్షిణాది సినిమా పరిశ్రమలో గొర్రెదాటు అలవాటు ఎక్కువగా ఉంటుంది. ఒక సినిమా పొరపాటున హిట్ అయితే తరువాత వచ్చే సినిమాలన్నీ అదే రేంజ్ లో ఉంటాయని చాలా మంది అనుకుంటారు. ఆ సినిమా దర్శకుడు తీసిన తర్వాత సినిమా లేదా ఆ చిత్ర కథానాయకుడు నటించిన తర్వాత సినిమాలు కూడా ఆ రేంజ్ లోనే ఉంటాయి అని అనుకుంటారు. అయితే అన్ని సినిమాలు ఒకేలా కుదరవు కదా. ప్రతి సినిమాకు ఒక ప్రత్యేక కథ ఉంటుంది. అన్ని కథలు ఒప్పుతాయి, కొన్ని ఒప్పవు అని తెలిసినా కూడా ప్రయత్నం ఆగదు. అలాంటి ప్రయత్నమే భద్రకాళి సినిమా. బిచ్చగాడు సినిమా తెలుగులో పెద్ద హిట్ అవడంతో దాని తర్వాత విజయ్ ఆంటోనీ నటిస్తున్న ప్రతి సినిమాను డబ్ చేసి పెద్ద హైప్ ఇచ్చి విడుదల చేస్తున్నారు తెలుగు నిర్మాతలు. విజయ్ ఆంటోనీ కథానాయకుడిగా, అరుణ్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను తెలుగులోకి జివ్వాజీ రామాంజనేయులు డబ్ చేసి విడుదల చేశారు. సినిమా కథ విషయానికి వస్తే ఈ తరహా కథలు చాలా వచ్చాయి. గతంలో తెలుగులోనే మద్దినేని రమేష్ అనే దర్శకుడు ఇదే కథాంశాన్ని బ్రోకర్ అనే సినిమాగా తీశాడు. ఆ సినిమా బాగానే ఆడింది. ఈ సినిమాలో దాదాపు అలాంటి కథే, అయితే చిన్న చిన్న మార్పులు నేటి మార్కెట్కు అనుగుణంగా తీర్చిదిద్దారు. ఈ సినిమాలో కథానాయకుడి పేరు కిట్టు. అతని వృత్తి మాత్రం సెక్రటరియట్లో పవర్ బ్రోకర్. ఈ బ్రోకర్ల వ్యవస్థ అన్ని రంగాల్లో విపరీతంగా అతుక్కుపోయి ఉంటుంది. ముఖ్యంగా ఆర్టీఏ ఆఫీసుల దగ్గర ఈ పవర్ బ్రోకర్స్ చాలా మందే ఉంటారు. మనం సొంతంగా వెళ్ళి ఆర్టీఏకి సంబంధించిన ఏదైనా సర్టిఫికెట్ తెచ్చుకోవాలంటే నెలలు లేదా సంవత్సరాలు పడుతుంది. అదే బ్రోకర్ను సంప్రదిస్తే ఒక్క రోజులో కానీ కొన్ని గంటల్లో పని అయిపోతుంది. అలాగే ఈ సెక్రటరీ వద్ద అలాంటి బ్రోకర్సే ఉంటారు. వీరి నెట్వర్క్ వేరే రేంజ్లో ఉంటుంది. సెక్రటరియట్లో కావలసిన పనులకు దానికి సంబంధించిన అధికారులు ఎలా ఉంటారో వారితో పని చేయించుకునే బ్రోకర్స్ కూడా చాలా మందే ఉంటారు. ఈ సినిమా అసలే తమిళ సినిమా కదా. కథానాయకుడు కిట్టు అస్సలు ఈ పని ఆ పని అని కాకుండా అతని వద్దకు వెళ్ళే వారికి అది ఎంత గొప్ప పనైనా చేసి పెడతాడు అని పేరు సంపాదించుకుంటాడు. ఈ క్రమంలో ఇతని కంటే బడా బ్రోకర్ అభయంకర్కు కిట్టు చేసే పనులు తెలుస్తాయి. ఇతని మీద నిఘా పెడతాడు. ఓ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ మన కిట్టు మీద నిఘా ఉంచుతారు. కిట్టు చేసిన ఒక పెద్ద డీల్లో 1000 కోట్లు అతనికి వచ్చినట్టు తెలుసుకుంటాడు. అంత డబ్బును కిట్టు ఎక్కడ దాచిపెట్టాడు అనేది తెలుసుకోలేకపోతాడు. తరువాత కథ మొత్తం దాని చుట్టూరు తిరుగుతుంది. కథ అనేక మలుపులు తిరిగి చివరకు ముగుస్తుంది. ఈ మధ్య కాలంలో పొలిటికల్ థ్రిల్లర్ రాలేదు కాబట్టి దర్శక నిర్మాతలు ఈ కథను ఎన్నుకొని ఉంటారు. కథ పాతదే, కథనాలు మాత్రం కొన్ని కొత్తగా ఉన్నాయి. విజయ్ ఆంటోనీ ప్రతి సినిమాలో ఉన్నట్టే హీరో చాలా చిన్న స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదిగి డాన్ గానో మరేదో అయ్యి గొప్ప స్థానానికి చేరుకున్నట్టే ఈ సినిమాలో కూడా దాదాపు అలాంటి పాత్రనే కథానాయకుడిది. దిక్కులేని అనాథగా పెరిగి తర్వాత బ్రోకర్లా ఎలా ఎదిగాడు అనేది ప్రధాన కథాంశం. సినిమాకు కావలసినవన్నీ బాగా కుదిరాయి. నటీనటులు తమ పాత్రకు తగ్గ విధంగా చేశారు. సాంకేతికంగా సినిమా కథకు కావలసిన అన్ని హంగులు ఉన్నాయి. ఈ సినిమాకు కథానాయకుడే సంగీత దర్శకుడు కావడంతో చాలా మంచి మ్యూజిక్ అందించారు. డిఓపి ఎడిటింగ్ అన్నీ బాగా కుదిరాయి. ఈ సినిమాను ఒకసారి చూడొచ్చు.